ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి అందుగుల. ముందుగా మీ అందరూ కూడా హ్యాపీ సండే అండి. ఈ సండే మీరందరూ ఎంతో సంతోషంగా ఆనందంగా గడిపి ఉంటారని మేము ఆశిస్తూ ఉన్నామండి. ఫ్రెండ్స్, మీరందరూ కూడా మా పైన అభిమానం ఉంచి మన ఛానల్ని మీరు ఎంతగానో ముందుకు నడిపిస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది మాకు. చాలామంది ఛానల్ ద్వారా మాకు స్నేహితులయ్యారు. మీ యొక్క మంచి మనసుతో మమ్మల్ని నిజంగా అండి లైవ్ ప్రోగ్రామ్ ద్వారా చాలా మంది స్నేహితులయ్యారు. ఫ్రెండ్స్, దయచేసి మనకి లైవ్ ప్రోగ్రామ్ జరుగుతుంది, రోజు లైవ్ పెడుతున్నాము. లైవ్లో పాల్గొనండి. అందరూ కూడా లైవ్లోనే చాలామంది స్నేహితులు మాకు పరిచయం అయ్యారండి. చాలామంది పేర్లు మా అందరికీ బాగా గుర్తున్నాయి. ఒక్కొక్కరి పేరు కూడా మేము మర్చిపోలేదు. అందరి పేర్లు మాకు గుర్తే, అందరూ గుర్తేనండి. మీరు కూడా ఉన్నారు ఆ పేరులో. మాకు తెలుసు ఆ సంగతి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఇంకా మీ బంధుమిత్రులకి మన ఛానల్ని పరిచయం చేయండి. ఛానల్ నేమ్ రవి అందుగుల తెలిసిందే కదా. ఎప్పటికీ కూడా రవి అందుగుల ఛానల్ని మీరు మర్చిపోకండి. ఛానల్ మనందరి ఛానల్ అండి ఇది, రవి అందుగుల ఛానల్ అంటే. ఫ్రెండ్స్, మన ఛానల్ పెట్టిన తర్వాత కూడా చాలామంది మన ఛానల్ని ఫస్ట్లో బాగా ఆదరించారు. ఫుడ్ వీడియోస్ని. ఈ మధ్య ఫుడ్ వీడియోస్ రవి గారు ఎక్కువ పెట్టట్లేదు. అందుకని ఇక నుంచి నేను కూడా ఫుడ్ వీడియోస్ కుదిరినప్పుడు పెడతాను మేరీ అని చెప్పారు. ఓకే అని నేను ఒక ఫుడ్ వీడియో పెట్టానండి. ఇంకా మంచి వీడియోస్ పెడతాము ఫ్యూచర్లో. ఇంకా రానున్న రోజుల్లో మేము పెడుతూ ఉంటాం. మీరు చూడండి, ఛానల్ని ఆదరించండి తప్పకుండా. అలాగే ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న మనవి ఏంటంటే, ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ పెడితే బాగుంటుంది, గ్రోత్ వస్తుందో చిన్న కామెంట్ చేయండి. అలాగే మన రవి గారిని మీరు ఎప్పుడు ఆదరించండి. రవి గారు చాలా అమాయకంగా ఉంటారు. వదిన, రవి గారిని మీరు బాగా చూసుకోండి అని చాలామంది నాకు సజెషన్స్ ఇస్తున్నారు. రవి గారు ఏం మురుసుకుంటున్నారు. రవి గారు అమాయకుడని ఒక పాల్ అనే అబ్బాయి చెప్పాడు నిన్న. రవి గారిని ఫేస్ చూస్తే చాలా అమాయకంగా ఉంటుంది, తన ఇన్నోసెంట్ ఫేస్ చూసి నేను లైవ్లోకి వచ్చానని చెప్పారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మంచిదేనండి, మంచి పేరును దయను కోరదగినవని ఉంది కదా, అలాగనమాట. ఫ్రెండ్స్, మనందరం కూడా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మనందరం ఒక్క మాట మీద ఉండి సహోదరులు మనం అందరం కలిసి రవి గారి ఛానల్ని మంచిగా గ్రోత్ చేయాలి. ఏమంటారు రవి గారు? మీరు కూడా అడగండి. మీరందరూ కూడా మీ యొక్క ఆశీస్సులతోటి, మీ యొక్క ఆదరణతో, మీ అభిమానంతో మమ్మల్ని మరింతగా ముందు నడిపించాలని. వాయిస్ వచ్చింది కొంచెం, చెప్పండి. మీ అందరి ఆశీస్సులు ఉంటేనే మేము ఇంకా భవిష్యత్తు రోజుల్లో మంచి వీడియోస్ తీయడానికి మేము ప్రయత్నం చేస్తాము. నిజంగా అండి, మీరు లేకుండా మేము లేము అనేది వాస్తవం అండి. నలుగురు కలిస్తేనే చప్పట్లు, నా 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అంటారు కదా, అట్లాగే నలుగురు కలిసిందే ఒక దారి అవుతుంది. అలాగే మంచి మనుషుల దీవెనలు మీ అందరి దీవెనలు రవి గారికి కావాలండి, రవి గారి ఛానల్కి కావాలి. దయచేసి లైవ్ని, అలాగే మన ఛానల్ని, షార్ట్ వీడియోస్ని, అన్ని వీడియోస్ని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి. ఏమంటారు రవి గారు? అవును, మీరు కూడా చెప్పండి. మీరందరూ కూడా మీ ఆశీస్సులు మాకు అందించి మమ్మల్ని మరింతగా ముందు నడిపించాలని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం ఫ్రెండ్స్. నిజంగా అండి, చాలామంది రవి గారికి చెల్లెమ్మలు ఉన్నారు. ఎస్పెషల్లీ చెల్లెమ్మలు అన్నయ్యను ఒక్క మాట అన్న ఊరుకోరనమాట. మా అన్నయ్యను బాగా చూసుకుంటున్నావా లేదా అని చెప్పేసి నాకు వార్నింగ్ ఇస్తూ ఉంటారు చెల్లెమ్మలు. అలాగే తమ్ముళ్ళు కూడా చాలామంది తమ్ముళ్ళు ఉన్నారనమాట. ఎస్పెషల్లీ రేవంత్ తమ్ముడు చెప్తూ ఉంటారు, అన్న నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకున్నా, ఎక్సర్సైజ్ చేయన్నా, అలాగే అలా ఉండు ఇలా ఉండన్నా అని చెప్తూ ఉంటారు. చాలామంది సజెషన్స్ ఇస్తారు. నాకు చాలా బాగా నచ్చుతుంది. కుటుంబంలో సభ్యుల్లాగా వాళ్ళు కలిసి
కలిసిపోయి మమేకమై చక్కగా సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్నారు. అలాగే జయ సిస్టరు మంచి మా హస్బెండ్కి ముద్దుల చెల్లెలు అనమాట. ఆ చెల్లెలు అలాగే సుజాత చెల్లి, ఇంకా లక్ష్మి గారు, ఇంకా అరుణ సిస్టర్, ఇంకా చాలామంది ఉన్నారండి సిస్టర్స్. ఒక్కళ్ళ పేరు చెప్పి ఇంకొకళ్ళ పేరు చెప్పకపోతే బాగుండదు, కానీ అంతమంది సిస్టర్స్ ఉన్నారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ 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 చెప్పండి ఫ్రెండ్స్కి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.